విశాఖలో బీజేపీ కార్యాలయం వద్ద వినూత్న ఘటన చోటు చేసుకుంది. దేశవ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల ముట్టడికి కాంగ్రెస్ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో బీజేపీ నాయకులు ముందుగానే కండువాలతో సిద్ధంగా ఉండటం విశేషం. వారు కాంగ్రెస్ నాయకులని కూడా బీజేపీలో చేరి దేశ అభివృద్ధికి తోడ్పాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షులు ఎంఎంఎన్ పరశురామరాజు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అవమానకర వ్యాఖ్యలు సరికాదన్నారు. దేశ పరువుని వ్యవస్థలని కించపరిచే విధంగా విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. ప్రజల మనసులు చోటు చేసాం. సంక్షేమం అలాగే అభివృద్ధి రెండు కళ్ళలాగా చూస్తూ మన కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అంతా కూడా చేయడం జరిగింది. అది చూసి ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టారు. మీరు ఇటువంటి చీపు రాజకీయాలు చేస్తే ఇప్పుడు 3 రాష్ట్రాల్లో మీరు ఉన్నారు, కానీ రానున్న రోజుల్లో ఏ రాష్ట్రం కూడా లేకుండా కాంగ్రెస్ ముక్త భారత్ అయ్యే విధంగా అవుతుందని చెప్పి మీరందరూ గుర్తుంచుకోవాలి. లేనిపోయిన రాజకీయాలు, చీప్ రాజకీయాలు చేయకుండా మీరందరూ కూడా తెలుసుకోవాలి. ఎక్కడక్కడ ఓటు చేయలేదు. 30 సంవత్సరాలు పరిపాలించి మీరు బ్యాలెట్ పేపర్లు పెట్టారు. ఆ టైంలో డిజిటల్ విధంగా మారిన టైంలో మీరందరూ కూడా వ్యతిరేకించారు. ఎందుకంటే అక్కడి నుంచే మీ పతనం స్టార్ట్ అయింది. ఎందుకంటే డిజిటల్ పెడితే ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది, అదే బ్యాలెట్ పేపర్ పెడితే రిగ్గింగ్ చేసుకోవడానికి ఉంటుంది ఉద్దేశంతో మీరు దానికోసం ఫైట్ చేశారు. ఇవాళ మీరు చేసే రాజకీయాలు, మీరు కుటిల రాజకీయాలు చేసి భారతదేశాన్ని అభివృద్ధి పదంలో పడకుండా ఏమేం చేశారన్నది ప్రజలందరూ తెలుసుకున్నారు. ఈరోజు ప్రపంచ దేశాల్లోనూ నెంబర్ 1 స్థానంలో ఉంచిన నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి అందరూ ముగ్ధులై భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. అదేవిధంగా మేమందరం కూడా కర్రలతోటి రాడ్లతో అడిగలేము. మిమ్మల్ని అందరినీ స్వాగతించడానికి కండువాలతో రెడీగా ఉన్నాం. రండి, మనందరం కూడా కలిసికట్టుగా భారతదేశం అభివృద్ధిలో భాగస్వామి అవుదాం. అందుకని విశాఖపట్నం జిల్లా పార్టీ ఆఫీస్ నుంచి మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. రండి, మీరు వస్తే కండువాలు వేసి మనందరం కలిసి పార్టీలో చేరి కలిసికట్టుగా విశాఖపట్నం అభివృద్ధి, అలాగే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి, అలాగే దేశం అభివృద్ధి చేద్దామని చెప్పి కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. జై